బుధవారం నాంపల్లి ఎంపీడీఓ శేష్ కుమార్ ఇన్ఛార్జ్ ఏపీఎం మహిళా సంఘం అధ్యక్షురాలు జి ఇందిరాకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. బుధవారం నాంపల్లి ఎంపీడీఓ శేష్ కుమార్ ఇన్ఛార్జ్ ఏపీఎం మహిళా సంఘం అధ్యక్షురాలు జి ఇందిరాకి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ, దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలాగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ స్థలాలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో లక్షల కోట్ల రుణాలు తీసుకున్నటువంటి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలా అనేక మంది 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను కరోనా కాలంలో మాఫీ చేస్తూ వారికి ఊరటను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కార్మిక వ్యవసాయ కార్మికులకు రైతులకు మొండి చేయి చూపించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని ఎత్తుగడలో భాగంగా దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల, ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విఓఏలు సంఘం మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పల్లేటి హరికృష్ణ, గాదపక మరియమ్మ, పరహన, వెంకటమ్మ, అలివేలు, కవిత, కలమ్మ, యాదమ్మ, మస్తాన బేగం, ఈరమ్మ, తేజ, సులోచన, సుమలత, ఫకీర్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.